బాలకృష్ణ గారు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు రెడీగా ఉన్నారా? our MLA legend బాలకృష్ణ గారు on stage please. గట్టిగా చెప్పండి. అందరికీ నమస్కారం. యస్మత్ పార్థివదేవ ప్రాదుర్భూతిని భగవద్గీత నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరసాద నామృత పాతకం వాగర్తాభిషంపరతో వాగర్త ప్రతిపతే జగదాపితో వందే పార్వతీ పరమేశ్వరం. ఈరోజు ఇవాళ నా 56వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బే ఏరియాలో మన అమెరికా దేశం అమెరికా దేశం ఎందుకంటే అది ఒక కళ ఉంది నాకు. అదేంటంటే ముందు భవిష్యత్తులో 15-20 సంవత్సరాలు అనుకుంటా తెలుగు వాడిని కూడా ఇక్కడ అమెరికా దేశం యొక్క రాష్ట్రపతిగా కూడా మనం అంటే అది ఆ కళ అతిశక్తి కాదనుకుంటాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం సుదూర సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మన మాతృభూమికి కీర్తి ఆడపడుచులకు అలాగే మరి నా అభిమానులకు ముఖ్యంగా చూస్తున్నాం కొత్త తరం వస్తుంది. అంటే ఒక మంచి నారాయణ రెడ్డి గారు ఒక పద్యం రాశారు. అదేంటంటే ఇది తెలుగు ప్రతిన ఒకటే దీని తపన. మన రాష్ట్రం అంటే ఇప్పుడు కొత్తగా ఆంధ్ర రాష్ట్రం స్థాపించబడింది. అది మన రాష్ట్రం రెండుగా చీలిపోయి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా. సో ఇది మన తెలుగు ప్రతిన, ఇదే మన తపన. ఈ రాష్ట్రం పురోగమించాలిరా, ఈ రాష్ట్రం పురోగమించాలిరా, ప్రజల రాజ్యం త్రివిక్రమించాలిరా. ఇది తెలుగు గడ్డ గాండ్రించు పులి బిడ్డ ఈ గుర్తులో పిల్ల కూతొద్దురా. ఇది తెలుగు తెలివి రగిలే నిప్పు కొలమి, ఇది ఎప్పుడు వెలుగుతుండాలిరా. అలాగే ఊది కప్పిన ఉరుముతుండాలిరా. ఇది తెలుగు కీర్తి కదిలే కిరణమూర్తి, సాగరాలు దాటిపోయిందిరా, నాయగరాలు వీటి వచ్చిందిరా. కర్తవ్య దీక్ష కార్యదీక్షత నీతి నిజాయితీ సంస్కార సౌహృదయత ఇక్కడ ప్రజలలో ప్రేమానురాగపూరితమైన గౌరవ స్థానాన్ని ఆర్జించుకుని శాశ్వతంగా మీతో పాటు మన దేశానికి కూడా గండం తెచ్చాయి. సమధికంగా ఏ దేశం ఎగినా ఎందుకు అడిగినా సినిమా గౌతమిపుత్ర సాధకుడు అంటే మన హిందూ చరిత్రలోని ఒక మన రాష్ట్రానికి పరిమితం కాదు. అతను ఒక శక పురుషుడు, చరిత్ర సృష్టించిన
మహానుభావుడు గౌతమ బుద్ధి శాతకర్ణి మన తెలుగువాడు. అలాగే శాతవాహనాల నాడే అలా తలదండింది మన తెలుగు దేశం. కాకతీయుల కరవాల కళలు దిగ్దిగంతాల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. విన్న నేచర్ మనసుంటే విన్న పోయి తెలుగు బిడ్డ. వ్యాపారాలు సాగించారు బీహార్ నాడు. అలాగే బీసడి చదివి గాదరైతులకు తెలుగు వారికి ఆది కావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సంవిధాన రచనను బంధువులు అయ్యాడు ఆదికవి నన్నయ్య. ఆ మహానుభావుడు ప్రారంభించిన ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మందాకినిగా తీర్చాడు కవి బ్రహ్మ తిక్కన్న. అలాగే కాటుక గంటి నీరు చన్నుబట్టు భయంబడ ఏలేర్చదో దైత్య మనతో కాదని కూడా అంటే కాసులు కక్కుర్తుపడి నేను గీచకులు కమ్ముకోనని కావ్య సరస్వతి రోదార్చి భగవదాత్మికంగా మహాభారతాన్ని రచించాడు. అలనాడు పోతన తెలుగుదేన ఎన్న దేశము తెలుగు ఏడు తెలుగు వల్లకుండా దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలకు చదివించాడు. సాక్షాత్తు శ్రీకాకుళం మహావిష్ణువు ఆనాడు ఆ మధుర స్వాప్నిక ప్రసాదంగా అవతరించింది అపూర్వ రసబంధులు ఆంధ్ర మహాకావ్యం ఆముక్త బాల్యత. ఆట బిందులను దోసి ఆశుకములను తీసి అలవోకగా జీవిత సత్యాన్ని అందించాడు ఆట బిందులతో అలనాడు ఏమన్నా. అటువంటి మత్తరమైన సీతంపతికి వారసులు సాహితీ సాంప్రదాయం ఎలా మరవగలం. త్యాగయ్య సుమధుర సంగీత లయ బీచ్గా రమణులు క్షేత్రయ్య సులలిత శృంగార భక్తమయ్య ఉపగోపాల శృంగార భక్తిమయ్య చావలీలు. అలాగే అభినవ నటరాజు సిద్ధేంద్రుని భంగిమ అంగరానంగ హాస్యాలు మంజుల విలాసాలు. అలాగే అమరావతి లేపాక్షి గోలలో ఆలయాలలో అద్భుతమైన శిల్ప విన్యాసాలు. అలాగే అజంత గోలలో అపూర్వ రీతిలో మన శిల్పకారు చాతుర్యాన్ని చూపించిన ఎందరో శిల్పకారకారులు. ఇలా మహత్తరమైన ఒక సంపద మనకి అంటే కోపమైన జిజ్ఞాస ప్రారంభించి తత్వమసి అని ఎరుకను సంపాదించి ఆ బ్రహ్మస్మి అన్న స్థాయికి ఎదిగిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద అనేది తొలగు చొండారుడా అన్న అహంకారాన్ని నిలదీసి తొలగవలసింది ఎవరు? అనిత్యమైన ఆత్మయ నశ్వరమైన ఆత్మయాన్ని ప్రశ్నించిన జ్ఞాన సమాధానం చెప్పింది చాండలోసు సంస్కృతి దోసు దుర్వి దేశ మనీష మమ అని ఆదిశంకర భగవత్పాదుల అమర వాక్కులలో. అలాగే జ్ఞాన సాక్షాత్కారాన్ని అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని ఆయన బోధనతో తెలియజేసుకుని స్వార్థాన్ని జయించి సామాజిక దృష్టిని అలవరుచుకుంది సంఘం శరణం గచ్చామి అని. స్వార్థరహిత సంఘ సేవలో తరించి ధర్మమే రక్ష అని గ్రహించారు ధర్మం శరణం గచ్చామి అని. అంటే మానవ సేవ మాధవ సేవ అని నమ్మిన మహత్తరమైన జాతి మనది. అలాగే విశ్వజననీయమైన అలాగే విశాల సమత భావపూరితమైన మనసు. అందుకే త్రైలోక్య మంగళగురు అంటూ భక్తి భావనతో భగవంతుని ఆమంత్రించారు మన వారు. చిట్టి నా పొంచకు శ్రీరామ లక్ష్యాన్ని సంకుచిత భావంతో సరిపెట్టుకోక సర్వ మానవ అభివృద్ధిని ఆకాంక్షించారు మన వారు. అలాగే కేవలం ఏ దేశమైనా ఏ మతమైనా పురోగమించవలసింది ఆ మమతావాదం అయితే ఆ సమతావాదం అయిపోయింది. మరి ఆనాడే మనం అగ్గిపెట్టెలో చీరను మరిచి ఐరోపాకి ఎగుమతి చేసిన అపూర్వ శిల్పకాల కల్పన చాతుర్యం మనది. అలాగే ఇంటింట ఊరూరా కుటీర పరిశ్రమలతో అలాగే హస్తకారుల వాళ్ళ చైతన్య దీప్తులతో వెలుగులు చిమ్మింది. అలాగే ఖండఖండాంతరాలతో అఖండ వ్యాపారాలను అభివృద్ధి చేసిన ఐశ్వర్య విలసితమైన అలాగే శోభ నిలయమైన దేశం మనది. మరి ఆనాటి ఎంతో మంది ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళందరూ వివిధ రంగాలలో నిష్ఠాతులై వారికి అలాగే వారి దేశానికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. వాడు పుట్టిన గడ్డకి అంటే పరివర్తిని సంసారే మృద కోవా న జాయితే సజాతో ఏన జాతేన యాతి వంశ సమృద్ధి అంటాడు. అంటే ఒక మనిషి పుడితే తన పుట్టిన గ్రామానికి తన పుట్టిన తల్లిదండ్రులకి పుట్టిన గ్రామానికి పుట్టిన గడ్డకి అలాగే పుట్టిన దేశానికి జాతికి కూడా
తీసుకొచ్చిన అతని ఒక చదివే ఒక దానికి ఒక పరమార్థం, ఒక పరిపక్వత అని దాని అర్థం. అలాగే మనం ఎవరెవరితో మహానుభావులు అంటాం. నేహాభి గమనా శోసి ప్రతివాయున విద్యతే సర్వమస్య ధర్మస్య త్రాయితే మహతో భయ అన్నాను. అంటే మన ఈ యొక్క హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు దాంట్లో ఒక చిన్న పద్యం ఉంది. కాళీ రాజులు రాజ్యములు కలిగిరే గర్వోన్నతిని చెందలే వారేరి సిరిపూర్ణ కట్టుకొని భవన్ చాలరే భూమిపై పేరైనది కలదే మరి ప్రముఖుల రీతి దశకాముల ఈ కోరికలు అట్టి వారిని పరిచయం ఈ కాలంలో భాగవా అన్నారు. అంటే అటువంటి వారికి చావు భయంతో భయం ఉండదు, చావు పుట్టుకలతో భయం ఉండదు. అటువంటి వాళ్ళే యుగ పురుషులు, వాళ్ళే దైవాంశ సంబూతులు అంటాం. అటువంటి ఒక దైవాంశ సంబూతులే నా ప్రకారంగా ఒక అన్నమాచార్యులు కానివ్వండి, ఆది శంకరాచార్యులు కానివ్వండి, ఒక వివేకానందులు కానివ్వండి, ఒక మహాత్మా గాంధీ గారు కానివ్వండి, లేకపోతే గౌతమ బుద్ధ శాతకర్ణి కానివ్వండి, లేకపోతే ఒక ఎన్టీఆర్ కానివ్వండి. అంటే ఎన్టీఆర్ 3 అక్షరాలు ఉంటే నా రక్తం పొందుతుంది. అలాగే తెలుగు 3 అక్షరాలు ఎన్టీఆర్ అంటే అందరూ అనుకుంటున్నట్టు కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే నేను అనుకోను. ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆరంటే రాజర్షుడు, ఆరాజీ రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధామ. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆరాజుడైన అంటే ఆనాడు మరి ఆయన పుట్టడం మరణించడం పుట్టిన మనిషికి తప్పదు. కానీ ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితులు కూడా తల పంచక చెదరక బెదరక పణం తిప్పకుండా సాగిన హీరో తాతడు. అలాగే తెలుగు జాతి ఆత్మగౌరవంగా నిలబెట్టిన మహానుభావుడు. ఆయన తెలుగు దేశాన్ని ప్రపంచాన్ని నలుమూలలా చాటి చెప్పిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు. మరి అటువంటి అప్పుడు ఆయన వారసుడుగా ఆయన కొడుకుగా జన్మించడమే అది నాకు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటారు. అలాగే దాంతోపాటు ఆయన ఇప్పుడు భౌతికంగా లేకపోయినా మనందరి జ్ఞాపకాల్లో అంటే వెరీ పీపుల్ డైలాగ్ మై ఫాదర్ బట్ దే స్టిల్ విల్ ఫర్ ఎవర్. మనందరూ తెలుగు జాతి సంపద అంటే రామారావు గారు. ఈరోజు మరి ఆయన బిడ్డగా అది నాకు పురుష సుకృతంగా భావించుకుంటే ఆయన నాకు ఒక వారసుడిగా ఇచ్చి వెళ్ళిన అంటే నా ఎంత అంటే విలువైన ఇంతమంది అభిమానులు కళాభిమానులు నాకు వారసత్వంగా ఇచ్చి వెళ్ళారంటే నాకు ఏ జన్మజన్మల అనుబంధము ఏ అనుబంధము కదా నాకు అనిపిస్తుంది. అంటే ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. నేనెప్పుడు చాలా సినిమాలు చేశాను. ఈ యొక్క 42 సంవత్సరాల ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమలో నా ప్రస్థానంలో ఎన్నో రకాల సినిమాలు చేశాను. అదన్నీ కూడా ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయనే నాకు స్ఫూర్తి. సో ఎన్ని ప్రయత్నాలు నేను చేసినా కూడా ముందుగా మరి నా అడుగులో అడుగు వేసుకుంటూ నాతో పాటు ఎటువంటి వైవిధ్యమైన చిత్రాలన్నీ కూడా ధైర్యం చేసి నాతో నిర్మించిన మరి నా కళాకారులు ఉన్నారు, సాటి కళాకారులు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, అలాగే నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. అలాగే నేనే ప్రయత్నం చేసినా దాన్ని ఆదరించడానికి ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. చలనచిత్ర రంగానికి అదొక ప్రత్యేకమైన ప్రక్రియ. అదేంటంటే ఎప్పుడు నాన్నగారు నుంచి నేర్చుకుంది నేను ఒకటి మనం ఏంటంటే కాలం వెంట పరిగెత్తడం కాదు, కాలం మనం వెంట పరిగెత్తడం. నాన్నగారు అప్పుడే రాజకీయాల్లో ఎంతో దూరపు ఆలోచనలతో మరి ఈనాడు ఆహార భద్రతని అన్ని మొదలు పెట్టుకుని ప్రభుత్వాలని మావి అనుకుని వాటి ప్రచారం చేసుకుంటున్నాయి. ఆనాడే
మరి 83లో ఆయన అధికారంలోకి రాగానే కిలో బియ్యం ₹2 ఇచ్చిన మహానుభావుడు. ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో అయితేనేవి అసలు తెల్లన్నం అంటే ఏంటో తెలియని, అక్కడ వెనకబడిన తరగతులు బలహీన కులాలకైతేనేవి వాళ్ళందరూ కూడా కడుపాల 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళి కడుపు నింపిన మహానుభావుడు అంతప్పుడు తారక రామారావు గారు. ఇవాళ ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా అవి అంత దురదృష్టి ఉంది. దాన్ని ఎంత ధైర్య సాహసాలతో చేసేవారైనా అంటే నాలో ఇప్పుడు నాకు ఒక పాట, నాలో పాట సినిమాలో ఉన్న పాట అంటే ఎన్నో సినిమాల్లో నా డైలాగులు అయితేనేవి, లేకపోతే నా మ్యానరిజమ్స్ అయితే అంటే నా ఆహార్యం అయితేనేవి, అవన్నీ కూడా నేను చల్లగా బయట ఉండే నా లక్షణమే. అంటే నేను బయట ఎలా మాట్లాడతానో బాగా ఎలాగైతే పరీక్షించి ఇప్పుడు ఇవాళ ఎంత అన్నారు చాలా మంది. ఒకడు అన్నాడు, నేను పుట్టి నుంచి మీ ఫ్యాన్ అండి అన్నాడు. నువ్వు పుట్టకముందు నీ తల్లి కడుపులో ఉన్నావు కదా, అప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఫ్యాన్ అయి ఉంటావు అన్నాడు. అప్పుడు అభిమన్యుడు తన తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కృష్ణుడు సుభద్రగా చెప్పినప్పుడు విన్నాడంట. అలాగే ఆ కడుపులో ఉన్నప్పుడు బహుశా ఎన్టీఆర్ రామారావు గారు పరమపదించిన తర్వాత చాలా మంది పుట్టుంటారు. వాళ్ళందరికీ ఇక నేను చెప్పినట్టు ఈ యొక్క ఆయన వారసత్వాన్ని కళాకారుడికి అయితేనేమి, రాజకీయాల్లో అయితేనేమి ఇట్లా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నాకు అవకాశం వచ్చినందుకు అలా ఆయన పేరు కూడా సార్థక ముందు తరాల వాళ్ళు కూడా మన తెలుగు అయితేనేమి, తెలుగు అంటేనే ఎన్టీఆర్ ప్రత్యేక పదం తెలుగు అంటే. తెలుగు భాష కూడా అంత గొప్ప భాష. అందుకే చాలా విషయాలు నాకు ఎప్పుడు సాహిత్యం ఉంటే నేను చెప్పుకోసుకుంటాను. మంచి మంచి విషయాలు అందులో ఉంటే నీతులు లేక నీతులకేమి ఒక అంటే ఏదైనా మనం ప్రతిదీ కూడా ఇప్పుడు తరాన్ని చెప్పేది ఏంటంటే చాలా మంది వచ్చి ఉన్నారు ఇక్కడ. మీరు కొంచెం అన్ని ఒత్తిడితో పాటు కొంచెం వినోదం కూడా ఉండాలి మీకు. అంటే సినిమా ఒకటే సినిమాలో ఒక పెద్ద వినోదం. ఆ సినిమాలు ప్రత్యేకించి ఒకటి వినోదమే కాదు, అందరూ కూడా ఎంతో కొంత ఒక మంచి సందేశాన్ని కూడా సినిమాలు ఇస్తున్నందుకు. ఎందుకంటే ఎన్నో రకరకాల సినిమాలు చేశాను. పౌరాణికాలు కానివ్వండి, జానపదాలు కానివ్వండి, సాంఘికంలో రకరకాల నేపథ్యాలతో సినిమాలు అయితేనేవి, లేకపోతే ఒక ఫ్యాంటసీ అయితేనేవి, సినిమాలు చేసి కేవలం సినిమా నాన్నగారినట్టు కళ కోసం కాదు, సమాజం యొక్క వికాసం కోసం. అంటే కళ్ళు మూసుకుంటే కలిది కళ, కళతో అభినయించేది కళ, సమాజాన్ని మేల్కొల్పేది కళ. అలా ఉపయోగపడుతున్నందుకు నా సినిమాలు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే నీతులకి ఏమి ఒక ఇచ్చిన కూతురు ఆడక దొరకదు, నవ్వు పుట్టదు ధరలో, కూతురు నీతులు ఒక ఖ్యాతుల కొంతవరకు కవించబడపారు. సో అలా అన్నీ ఉండాలి. బాలకృష్ణ సినిమాలు అంటే ఇప్పుడు పంచగట్టలో ప్రపంచంలో మునగాడు, కండువా లేనిది గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాలు పళ్ళు ముందు పెట్టిన గోంగూరుగా ఎత్తుకువాడు, ఎవరైతే ఎక్కెవరు మన తెలుగువాడు అని అన్నీ ఉండాలి సినిమాలు అన్నీ. మరి ఎంత వీళ్ళు ఇవాళ కేవలం అక్కడ మన రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రాల్లోనే కాకుండా ఈనాడు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు సినిమా అనేది ఒక చాలా పెద్ద వ్యాపారాత్మకంగా కాకుండా నా అభిమానులు ఎంతో కూడా నా సినిమాలు ఇక్కడ కోసం ఇక్కడైతే మిగతా విదేశాల్లో అయితే కూడా మన సినిమాలు అన్నీ కూడా అక్కడ ఇక్కడ కూడా సినిమా రిలీజ్ చేసి వాళ్ళంతా కూడా అభిమానులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అక్కడ కూడా చేపడుతున్నారు. మీ అందరికీ ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చినా కూడా విరాళాల సేకరణ కోసం మాది ప్రాఫిట్ నో లాస్ ఇన్స్టిట్యూషన్ చారిటీ చేస్తున్నాము. అటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా గుర్తించి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంతో మంది తమదిగా భావించి, అంటే నాన్నగారు ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక ప్రాంతాన్ని
అంటే ఒక ప్రాంతంలో మన రాష్ట్రంలో దానికి ఎటువంటి సాంఘిక సంక్షేమం వచ్చినా కూడా, ప్రకృతి ఏదైనా వచ్చినా కూడా దానికి పక్క ప్రాంతాల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవారు. అలాగే ఇవాళ కూడా అంటారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటే అయినా భాష మన భాష తెలుగు భాష అన్నాను. అంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణగా మనం విడిపోయినా కూడా అందరం ఒక తల్లి ఒక జాతి బిడ్డలం. అలాగే నాన్నగారు ఏ ఒక ప్రాంతానికి ఎటువంటి అవసరం వచ్చిన మిగతా ప్రాంతాలన్నింటినీ వాళ్ళందరూ ఒకటి చేసి ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా ఆయన సహాయపడేవారు. అలాగే వాళ్ళ అమెరికాలో నేను మన వాళ్ళ కోసం అర్థిస్తూ మీ ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి అది నాన్నగారు మనకి ఇచ్చిన అదొక సంస్కృతి, ఆ వారసత్వం. భారత బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ సందర్భంగా ఎన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చిన, ఎన్నిసార్లు నేను ఫండ్ రైజర్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా అందరూ కూడా తమిదిగా భావించి, అలాగే ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు ఎంతో మంది, సుమారుగా 2400 మంది రిజిస్టర్ అయ్యారు ఇవాళ. అలాగే నేను చాలా మంది చెప్పాను, మీరు ఎంత ఇస్తున్నారనేది కాదు ఇంపార్టెంట్, అది $1 కావచ్చు, $1 మన దాంట్లో దానికి ఎంతో పోల్చుకుని చూసుకుంటే అది ఎంతో కొంత ఎక్కువ. సో అది ఏ ఒకటి ఉపయోగపడినా అది ఒక తృప్తిని మనం ఇవాళ ప్రపంచం అంతా క్రోడీకరించబడింది. అంటే ఈ వాట్సాప్లు కానివ్వండి, ఫేస్బుక్లు కానివ్వండి, ట్విట్టర్లు కానివ్వండి, ఇవాళంతా మన కళ అన్ని ఏది కావాలన్నా అది క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఇవాళ ఎంతో దూరం కొన్ని రోజుల నుంచి ఇవాళ విమానం ఎక్కితే ఏదో కొన్ని గంటల్లో ఇక్కడికి వచ్చేస్తున్నాం మనం, అంటే గాలికంటే వేగంగా మనం ప్రయాణిస్తున్నాం. సో ఎన్నో ఇవాళ సినిమా తీసాం ఆనాడు, ఆదిత్య బ్యాక్ టు ద ఫ్యూచర్. అలాగే ఎన్నో కార్లు గీళ్ళు చూస్తున్నాం, టెస్ట్ డ్రైవ్ చూశాను. ఒకటి ఎవరో మన డ్రైవర్ లేకుండా కారు వెళ్తాను, దాన్ని ట్రయల్ తీస్తున్నారంట. అలా ఎంతో ఈ యొక్క వైజ్ఞానంలో, అంటే మన దగ్గర దండిబట్టి విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు ఒక ఆయన, ఇది 1938లో. ఆయన అప్పుడే నాసి తీసుకెళ్ళిపోయి ఆ యొక్క ఆయన మహా సంస్కృత పండితుడు, యజుర్వేదంలో ఆయన దాన్ని కర్మకాండ పరంగా అయితేనేమి, లేకపోతే తాంత్రిక పరంగా అయితేనేమి, వైజ్ఞానిక పరంగా అయితేనేమి, విజ్ఞాన పరంగా అయితేనేమి, దాంట్లో మంచి పట్టున్న తిట్ట ఆయన. అటువంటిది ఆయన తీసుకెళ్ళిపోయి మన వేదాలన్నీ తర్జుమా చేసి ఇవాళ గడుపునే కంప్యూటర్లు అయితేనేమి, లేకపోతే ఈ ఆటమ్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా ఆయన వల్లే. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి వెళ్తే ఆయన ఫోటో ఉంటుంది అక్కడ జర్మనీలో. సో అలాంటి పుణ్యభూమి మనది, కర్మభూమి మనది. అలాగే తెలుగు భాష అందరు ఉన్నారు ఇక్కడ. తెలుగు భాషను కూడా ఇవాళ నేను చెప్పే డైలాగులన్నీ చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తొడగొడుతున్నారంటే మేసం మేనేస్తున్నారంటే పౌరుషం, మన రోషం, మన గత చరిత్ర, అలాగే మన తెలుగు భాష. అంటే మన తెలుగు భాష మనం విశ్వామిత్రుడు వారసుడుగా మన పేరు మహాభారతంలో ఉందంటే 1000-2000 సంవత్సరాలు కాదు, 5,000 సంవత్సరాల క్రితమే మన తెలుగు భాషకి పునాది పడిందని అర్థం ఉంటుంది. అంటే ఒక భాష, ఒక జాతి మాట్లాడే భాషను బట్టి ఆ జాతి సంస్కృతి బట్టి నాగరికత వ్యక్తమవుతుంది. మరి గాంధీ గారు చెప్పారు, అదే మనం మన భాష మాట్లాడితే మాతృభాష తల్లిపాలు తగినట్టు, పరాయి భాష మాట్లాడితే డబ్బపాలు తగినట్టు. అలాగే మనం చూస్తున్నాం చాలా మంది కూడా, అంటే మనం ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ తెలుగు బాగా మాట్లాడుతున్నారు మన వాళ్ళకంటే. అంటే అక్కడ నుండి పాశ్చాత్య దీనికి పరోక్షంగా దూరంగా ఉంటూ మనం అనుకరిస్తున్నాం, ప్రత్యక్షం ఉన్నాం. మీరంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన భాషని కాపాడుతున్నందుకు, ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. తెలుగు భాష గమనీయమైనది. గోదావరి మొక్కులు ఉన్నాయి తెలుగు భాషలో, కృష్ణమ్మ సొమ్ములు ఉన్నాయి తెలుగు భాషలో. అలాగే రాయలసీమ రాజసం ఉంది తెలుగు భాషలో, నెల్లూరు ఉంది తెలుగు భాషలో, తెలంగాణ మాగాణమే తెలుగు భాష. అలాగే కోనసీమ లేత కొబ్బరి నీరు తెలుగు భాష. సో మనం తెలుగు భాష
ఇక్కడ అంటే మనకి ఇది కవితలు పుట్టిన నెల అనిపిస్తుంది, లేకపోతే ఒక అలసాని పెద్దన్న, ఒక ముక్కు తిమ్మన్న, లేకపోతే ఒక దళాల రామకృష్ణ, లేకపోతే ఒక దూర్చటి కవి లాంటి అష్టదిగ్గజాల కథను జరిపించిన యుద్ధమేనా అనిపిస్తుంది నాకు. సో మరి ఇవాళ మనం చూస్తే మన భాషకి 36 అక్షరాలు తెలుగు భాషకి, అలాగే ఆంధ్ర భాషకు 19 అక్షరాలు, అంటే 35 అక్షరాలు సంస్కృతం కలవని భాషకి 36, అలాగే కలిసిన ఆంధ్ర భాషకి అక్షరాలు 56. అంటే మన ఆదికమైన రాసిన తిక్కన గారు 19 అక్షరాలు సంస్కృతం నుంచి అరువు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి మన అక్షరాలు మొత్తం 56 అక్షరాలు. ఇవాళ మనం మనల్ని కాపాడుకోవాలి, మన ఉనికిని కాపాడుకోవాలంటే ఇవాళ మన భాషను మనం గౌరవించాలి, మన భాషను మనం అభిమానించాలి. అప్పుడే మరి ఒక తెల్లవాడి గుండె నేతలుండిన ప్రకాశం పంతుల వారికి మనం నివాళులు అర్పించినట్టు, అలాగే మన సింహం అల్లూరి సీతారామరాజు గారికి మనం ఆయనకి మన జోహార్లు అందించినట్లు, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారికి మనం అసలు తరపున అర్పించినట్టు, అలాగే తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుగురులా విస్తరింపజేసిన అన్న తెలుగు సింహం తారక రామారావు గారికి మనం ఘన నివాళులు అర్పించినట్టు. అందుకే మన అందరం కూడా ఈ ఓర్గలలో ఒక జ్ఞాపకాలతో, అలాగే రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల యొక్క స్ఫూర్తితో, అలాగే ఉత్తరాంధ్రలో పంపిన వీరుల యొక్క జ్ఞాపకాలతో మనమంతా ఒక తెలుగు జాతిగా కలిసి ఉందాం, ఎక్కడున్నా మనం. అలాగే మన తెలుగు జాతి జెండాను ఎగరవేద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా చివరిగా ఇవాళ ఏది అభివృద్ధి జరిగినా కూడా ఎవరి వల్ల అందరూ తెలుసు. తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడి తెలుగు జాతి ఉనికిని ప్రపంచం వ్యాప్తంగా చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అయితే ఇవాళ తెలుగు వారి యొక్క మేధస్సుని ప్రపంచానికి తెలియజేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటిది ఇవాళ ఒక మంచి క్రమశిక్షణ, పట్టుదల, ఎన్టీ రామారావు స్ఫూర్తి, అంకిత భావం ఇవన్నీ కలగలిపి మరి నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి గారైన మోడీ గారి ఇంకా వాళ్ళు దానికి ఇవ్వాల్సిన నిలబెట్టిన వాగ్దానాలు నిలబెట్టవలసి ఉంది. ఇంకా మనకి స్పెషల్ స్టేటస్ ఒకటి, ఇవన్నీ కూడా ఇవాళ అమరావతి సినిమా నేను చేయడం, అదే గౌతమి బుద్ధ సాధకర్ణి సినిమా చేయడం, అలాగే మరి గౌతమ బుద్ధి సాధకర్ణి చెప్పాను నేను. అంక కళింగ కదంబ కలబర కోసల కుందాల కొంకట విదర్భ అవంతి అనుప అమీర అపరాధ ముగ్గురు అగడ అసగ అస్మిక మురుగ మాళవ మహిష మగధ చేర చోర పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతంగా వెళ్ళిన మహానుభావుడు. మొత్తం ఈ యొక్క భారతదేశాన్ని ఉత్తరం రాజస్థాన్ నుంచి దక్షిణం మైసూరు కడలూరు వరకు ఏకఛత్రాధిపత్యం కింద మొత్తం విదేశీయుల యొక్క వాళ్ళ యొక్క దాటిని తట్టుకోవడానికి అందరినీ కూడా ఏకం చేసిన మహానుభావుడు ఆయన. మరి అటువంటిది ఇవాళ అమరావతి ఆయన పుట్టింది తెలంగాణలో, కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో. మరి అక్కడి నుంచి అమరావతి రాజధానిగా, మళ్ళీ ఆ తర్వాత ఉత్తర భారతదేశం ప్రతిష్టానపురం చైని నాసిక్ని రాజధానులుగా చేసుకుని పరిపాలించిన మహానుభావుడు. మరి అటువంటి అమరావతి నిర్మాణం జరగడం, ఇవాళ రైతులు ఉన్నారు అక్కడ 35,000 ఎకరాలు, ఎక్కడ కరీబీ ఎరుగని రీతిలో, ప్రపంచంలోనే జరగని రీతిలో ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఇవాళ వాళ్ళు అవసరాన్ని, అలాగే ఇచ్చిన పిలుపుకి అవసరాన్ని వాళ్ళ యొక్క భూమిని దారదత్తం చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈనాడు ఆ చిత్రం నేను నటించడం అనేది కాకతాళీయ అందించుకో. సో అన్ని అలాగే జరుగుతున్నాయి, చూద్దాం. ఇంకా ముందు ఏమో చెప్తారు, ఏమేమి రాసి పెట్టారు. ఏదైనా ఇవాళ దేశానికి మనం ఏం చేసామని కాదు, దేశం మనకి ఏం చేసిందని కాదు, దేశం చాలా చేసింది. దేశంలో ఇవాళ మన జాతి తెలుగు ఎక్కడ చూసినా ఇవాళ మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ CEO సత్య నాదెల్లా
అలాగే సుందర్ పిచ్చయ్య గారు, ఆయన గూగుల్ CEO. అలాగే నూరి గారు, ఆవిడేమో పెప్సీ కో CEO. ఇలా మన భారతీయులంతా కూడా అన్ని రంగాల్లో కూడా ఎంతో రాణిస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఉన్న దేశాల్లో కూడా వాళ్ళ యొక్క సాంఘిక, మరి అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక, మరి యొక్క రాజకీయ, నేను చెప్పాను ఏమో చెప్పలేము, 18 సంవత్సరాలు కనిపిస్తుంది మన తెలుగువాడి రాష్ట్రపతి కూడా కావచ్చు. సో అలా అన్నిట్లో కూడా పాల్గొంచుకున్నందుకు ఈ దేశం కూడా అభివృద్ధి చెందుతూ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కూడా మన అందరి తరఫున, తెలుగు జాతి తరఫున, మన భారతీయుల తరఫున ఇక్కడ ప్రభుత్వాలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వానికి కూడా, అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో తప్పకుండా ఆయన ఎప్పుడు అన్ని కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక ఆర్థిక ప్రణాళిక తయారు చేసి సిద్ధం చేసుకుని ఆయన ముందుకెళ్తున్నాడు. మంచి హామీలన్నీ కూడా రైతు రుణాల మాఫీ అయితే ఇవన్నీ కూడా డాక్రా మన మహిళల మాఫీ అయితే అదే ప్రజా సుఖం రాజ్ఞ ప్రజానంచ హితం హితే ఆత్మప్రియం ఆత్మప్రియం హితే రాజ్ఞ ప్రజా ప్రియం హితం అంటాం. అంటే ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు పాలకుడు కూడా సుఖంగా ఉంటాడు. ప్రజలకి మంచి జరిగితేనే పాలకుడు కూడా మంచి జరుగుతుంది. అలాగే ప్రజలకు ఇష్టమైనది ఎప్పుడు పాలకుడికి ఇష్టమైనది ఉండాలి. అంతే చెప్తే తనకి ఇష్టమైన పైచాన్ని తీసుకెళ్లి ప్రజలకు ఎప్పుడు వద్దుకూడదు అన్నది దీని అర్థం. సో అలా వీటన్నిటికీ మంచి నిర్వచనమే మన ప్రియమితమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఇవాళ ఈ యొక్క రాష్ట్రం మొత్తం వాట్స్ హ్యాపెనింగ్, ద హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఇండియా ఇస్ ఆంధ్రప్రదేశ్. అండ్ దానికి బ్రాండ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు, మోడీ గారిని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో విజయం చేయడానికి ఈ యొక్క అంటే ఇక్కడ చెప్పాలి, ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మంచి ఉన్నవాన్ని అంత సీరియస్నెస్ ఉంటే బాగుంటుంది స్పీచ్లో. ఎయిర్పోర్ట్ దిగినప్పుడు మా వాళ్ళు అంటున్నారు, అందరూ పక్కన కూడా ఊపిరి ఆడట్లేదని. నేనన్నా ఇక్కడికి వచ్చిన వాడు అంటే మా ఫ్యాన్స్ వీళ్ళందరి మీద కేసు వేస్తారు. వాళ్ళందరూ ఒకసారి షాక్ తిన్నారు. కేసు ఏంటి మా మీద, అమెరికాలో దేనికైనా కేసు చేయొచ్చు, పక్కన ముక్కరిస్తే కూడా కేసు చేయొచ్చు. అసలు దేశం బ్రతికేదే లాయర్ల మీద, ఇన్సూరెన్స్ల మీద, పాలసీల మీద, వీటి మీద. మంచి జోక్ గుర్తొచ్చిందన్నమాట. విద్యుత్ శాఖ మీద ఒకటి కేసు వేసాడు ఎలక్ట్రిసిటీ బోర్డు మీద మన ఇండియాలో. అదేంటంటే వాడు రాత్రులు మా ఊళ్ళలో కరెంటు కట్ చేసి, అలాగే ఫ్యాన్లు గాలి రాకుండా చేసి, మా ప్రాణవాయువును ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. గాలి ఆడట్లేదంటే నేను అన్న గాలి ఆడకపోతే ఊపిరి ఆడతాను కదా అని అంటారు. సో వాళ్ళంతా చూపిస్తారు అభిమానం. ఎందుకంటే మొదటించుకున్న అబ్బాయిలంతా నాకు చేయమ ఆశించుకున్న వాళ్ళని చూపిస్తారు. అభిమానమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే వచ్చేది కాదు, ఎటువంటి లోబడేది కాదు. కాబట్టి మరి ఇంత విలువైన అభిమానాన్ని, ఇంతమంది అభిమానిని నేను పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన సుకృతమయ్యే రుణాల బంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తుంది. భావస్తురాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. భావస్తురాన్ని సహృదయాన్ని అన్నాడు. అంటే పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉంటుంది, ఈ జన్మలో ఒకటిద్దరు మనం పొందొచ్చండి. కొంతమంది వందల వేల లక్షల కోట్ల మంది అభిమానులు కేవలం ఆత్మానులు కాదు, ఇటువంటి ప్రేక్షకులు కూడా ఆ భగవంతుడు ఇవ్వడం అంటే దానికి ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ ఇక్కడ ఉన్నాను, షూటింగ్ జరుగుతుందంటే ఏదో అమెరికాలో జరుగుతున్నట్లేదు. ఇవాళ ఇక్కడనే కాదు, ఎక్కడికైనా కూడా ఎక్కడ చూస్తామని తెలుగు వాళ్ళు అనేటువంటి మంచి సభలకి మన ఆడపడుచున్నారు, పిల్లలు ఉన్నారు. చక్కగా పదారణాల మన తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా చీరలు, ఆభరణాలన్నీ వేసుకుని మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా వాళ్ళు ఆ మహిమ నిర్వహించే ఇక్కడ ఉన్నామా లేకపోతే మన నాడులోని ఈ యొక్క పండుగ జరుపుకుంటామా అన్నట్టుగా ఎప్పటికప్పుడు బ్రహ్మాండాలు వస్తుంటారు. అప్పుడప్పుడు ఆ సభలకి చూస్తుంటారు. చక్కగా ఎంతో బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ చేసినందుకు అందరూ కూడా ఇంత దూరం ఈ యొక్క కార్యక్రమాన్ని
నాయకు అంటే మీ అందరి ఆశీస్సుల్ని అందించడానికి, మీ అభిమానాన్ని, మీ వాత్సల్యాన్ని కురిపించడానికి ఇచ్చేది అందరూ వచ్చారు. చాలా మంది ఈస్ట్ కోస్ట్ నుంచి వచ్చారు, డాలాస్ నుంచి వచ్చారు, అట్లాంటా, డెట్రాయిట్ అన్ని. అంటే మన ఆంధ్ర మన దగ్గర ప్రోగ్రామ్ చేస్తే 4 చలగల నుంచి అంటాం. అదే చాలా గొప్ప అనుకుంటే మన తూర్పుకి పడమరకి 3 గంటల తేడా, మిడ్ అమెరికాకి ఇక్కడికి 2 గంటల తేడా, మళ్ళీ మౌంటైన్ అమెరికాకి 1 గంట తేడా, అట్నుంచేమో 5 గంటల ప్రయాణం. ఇవన్నీ చేసుకుని కూడా ఇంత దూరం వచ్చారంటే మీ అందరికీ కూడా మీరు చూపిస్తున్న అభిమానానికి జన్మలు ఇంకా తోని తుది ఊపిరి శ్వాస దాకా, నా చివరి రక్త పొట్టు దాకా నా వంతు, నా కృషి, నా అభిమానులుగా అయితేనేమి. అలాగే ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఎన్ఆర్ఎస్ సొసైటీ అని పెట్టి దానికి ముఖ్యమంత్రి గారి అంటే నేనేది మీ అభిమానులే కాదు, అందరూ కూడా దాంట్లో తోడ్పడి కేవలం ఒక స్థాయికి సంబంధించిన ఎన్ఆర్ఐలే కాకుండా అందరు ఎన్ఆర్ఐలు కూడా, ప్రభాస్ ఆంధ్రులు కూడా మరి వాళ్ళ మనం చెప్పినట్టు ఇవాళ మొత్తం 18 కోట్ల మంది ఉన్నాం ఇవాళ తెలుగు వారం. మరి మాట్లాడే భాష జనాభాని బట్టి చూస్తే సుమారుగా దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం మనం. అంటే సుమారుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో 8 కోట్ల మంది ఉన్నాం. అక్కడ తమిళనాడులో సుమారుగా 2 కోట్ల మంది ఉన్నాం, 3 కోట్ల మంది. కర్ణాటకలో 2 కోట్ల మంది ఉన్నాం. అక్కడ మహారాష్ట్రలో 1 కోటికి పైన ఉన్నాం. అలాగే ఉత్తరాఖండ్, మన ఒరిస్సాలో కలిపితే 60 లక్షల మంది ఉన్నాం. ఇక్కడ అమెరికా, మిగతా బయట ప్రభాస్ అందరూ తెలుగు వాళ్ళను కలిపితే మొత్తం సుమారుగా మనం 18 కోట్ల మంది ఉన్నాం. ఇవాళ మనం అంతా కలిస్తే ఎన్నో చేయొచ్చు. అందరూ కలిస్తే అన్నది దానికి ఒక స్ఫూర్తి మనకి ఎప్పుడు ఉంది. నేను చెప్పాను ఇందాక, ప్రత్యక్షంగా లేకపోయినా భౌతికంగా లేకపోయినా భౌతికంగా ఉన్న అని అనంతపురం చాలా మన స్ఫూర్తి. సో మనంతా కూడా ఇంకా ఎంతో ముందుకి పయనించవలసిన మనకి అవకాశాలు ఉన్నాయి, మనకి మేధస్సు ఉంది. కాబట్టి అందరూ కూడా భగవంతుడు ఈ యొక్క అష్టైశ్వర్య సుఖాంశాలు భోగభాగ్యాలకి చడిసి సంపదలు ఆయన సంపూర్ణ ఆయుష్ నవగ్రహాల అనుకాలం ప్రసాదించి అందరూ కూడా 3 పువ్వుల ఆయులుగా వర్తిల్లాలని. మీరు ఎంత దూరం నుండి వచ్చారు అంతా కూడా అదే టైం ఉంది. ఇవాళ శుక్రవారమైన, రేపు శని, ఎల్లుండి ఆదివారం. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా 2 రోజులు ఉంది వీకెండ్. బాగా ఎంజాయ్ చేయండి. నేను వస్తుంటాను ఎప్పటికప్పుడు వస్తుంటాను. నేను కుర్రాడుగా ఉన్నా కదా. సర్వతంత్ర స్వాతంత్ర నిష్ఠ ప్రతిష్ట ప్రజ్ఞ దురంధర యుద్ధ తంత్రములతో మంచిదని మార్పులు దీక్షణికిని మారుతాంటున్న మరి ఆగ్రహం దగ్గర గోపోతిరుతుండనై బాగుందన్న సభమైన శత్రుజనులపై పీచుకుపడి స్వైర వీరవి ఆలము చేయొచ్చు సేన వాహిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి ముఖలు కకమికలై హాగా ఆగార ధ్వని ప్రతిధ్వనులతో తునాతుకుల కూర్చుండ మతగచుల భీతిని అటు ఇటు పరిగెట్టుచుండ రణరంగమంతయు నెత్తుడేరులై బాధించిన వైరి వర్గము ఇక కేశక నామము తిరుగుటే కాక స్మరించడం కూడా భయపడు ఇక చావగా మిగిలిన శత్రు
తెలుసుకుని నా పాదములపై పడి చండుకోరి జయ జయ పాపం చేయొచ్చు పంచద్రోణ కాంతితములైన చతులను వజ్ర వైడూర్యాది గోపేదిక సువర్ణ భాండాగారములను నాకు కానుకగా సమర్పించుకుంటే అల్లుడు. అర్థమైందా? 2003లో నందనశాల సినిమాకి నేను రాయించుకున్న డైలాగ్ ఇది. అది నెరవేరలేదు అనివార్య కారణాల వల్ల. బట్ పాత్ర అంటే అంత వెళ్తాం. ఓ పాత్ర అంటే నేను అందరికీ సంతోషం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ కూడా అందరికీ అందరూ శ్రీలేఖ గారికి అలాగే మా నందుకి అందరికీ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన భక్త గారికి చాలా బాగా, అంటే కేవలం వేరే కోణంతో ప్లాన్ చేశాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక 100వ చిత్రం, నాకు 100వ చిత్రం అంటే అది పెద్ద సినిమాని ఇంకా 200 చేయగలుగుతానన్న ధైర్యం ఉంది. కానీ ఏదైనా అభిమానులంతా కూడా ఒక్కొక్క ఈ రోజులో చూస్తున్నాం. మనం ఒకప్పుడు సంవత్సరానికి 7-8 సినిమాలు చేసాం. మరి మనకి టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మనిషి కూడా యాంత్రికంగా తయారవుతున్నాడు. అంటే టెక్నిక్ మీద ఆధారపడుతున్నాడు. ఒకప్పుడు దానికి ఒక సినిమా బాగా చేసావు లేదా అక్కడికక్కడ కెమెరా ముందే వెంటనే తెలిసిపోయి స్పందన. ఇప్పుడు ఇట్లా షూటింగ్ అప్పుడు అటు అయిపోయింది. సో మళ్ళీ దాన్ని మారుస్తా అని సభాముఖంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఐసీసీ కమ్యూనిటీ సెంటర్ యాజమాన్యాలు కూడా వాళ్ళందరూ కూడా సిబ్బంది కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.